ఈ రెండు ప్రశ్నలు. మూడవది, దేశమంతా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ చోరీ చేసింది, మొత్తం అంతా బీజేపీ ఎలక్షన్ కమిషను రెండు ఒకటైపోయి ఈ దేశాన్ని నాశనం చేశారు, అసలు ఒక ఓటు ఒక మనిషి అనే దాన్ని లేకుండా ఫేక్ అని ఒకటి, లేకపోతే వీడియో మొత్తం అది లేకుండా చేయటం, ఇవన్నీ దాదాపు 4-5 అంశాలని ప్రధానంగా తీసుకొని దేశం మొత్తాన్ని కూడా రాహుల్ గాంధీ తన గ్రిప్లోకి తెచ్చుకున్నట్టుగా ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అయిపోయింది, కూని అయిపోయింది. పులివెందుల్లో ఎలా కూని అయిందో దేశంలో కూడా బీజేపీ ఎలక్షన్ కమిషను ఒకటైపోయి భారత ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేశారు అని మాట్లాడితే, అదే రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందిగా, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, వాళ్ళు కూడా పార్టీకి. రాహుల్ గాంధీ దాదాపు 14 నెలల తర్వాత దేశం ఏర్పడి ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు 6 నెలలుగా నేను R&D చేస్తూ ఉంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, నాకు ఒక మెథడ్ దొరికింది. ఆ మెథడ్ నేను ప్రజలకు ఇస్తున్నాను ఇప్పుడు. ఇది నేను ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా పనిచేయటం కాదు, భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు నా పోరాటం సాగుతూ ఉందని చెప్పాడు. ఎస్, వీల్ వెల్కమ్ అండ్ యాక్సెప్ట్. బట్ అదే పార్టీ, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ ఎన్నికలు కూని అయిపోయాయి, ఎలక్షన్ కమిషన్ బీజేపీ కలిపినప్పుడు మీ వాయిస్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రావట్లేదు? రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వాయిస్ని చెప్పడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ కూడా కలిసిపోయిందా? ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీతో లేదా? ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇదే కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిన ఒంటిమిట్ట పులివెందుల ఎన్నికల్లో ఇంత దృశ్యం నీ ముందు కనబడుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోయారు? ఫండమెంటల్ క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు లేపిన ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఫండమెంటల్ క్వశ్చన్స్. ఖచ్చితంగా నేను అడుగుతూ ఉన్న ప్రజాస్వామ్యవాదులు ఈ రాష్ట్రంలో మాట్లాడకపోతే, ఇప్పుడు కగారే బీజేపీ ఒక అంశాన్ని తీసుకొని 2026 మార్చి 31 లోపల ఈ దేశంలో ఎవరు ఉండకూడదు, మాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అన్నప్పుడు అనేకమైన గొంతులు లేసాయి. ఎందుకు నీకు ఇక్కడ ప్రజాస్వామ్యం కొప్పుకొలిపోతున్నప్పుడు, కూనీ కాబడుతున్నప్పుడు ఈ మేధావులు ఎక్కడికి వెళ్ళారని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యాన్ని నిజంగా శ్వాసగా తీసుకొని మాట్లాడే వ్యక్తులు ఎందుకు మాట్లాడటం లేదు? అఫ్ కోర్స్ ఇట్ మే బి టూ ఇయర్లీ, నిన్న మాత్రమే జరిగింది, ఏమైనా మాట్లాడతారేమో ఆశావాదం కాబట్టి చూస్తాం, బట్ ఇమీడియట్గా కూడా మాట్లాడచ్చు. ఇది ఒకటే కాదు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేసినట్టు ఇంకొక అంశం, ఇంత ప్రెస్ ఉంది, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇంత సోషల్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, వీళ్ళందరూ కూడా వెళ్ళలేని పరిస్థితి పులివెందుల్లో ఎందుకు కల్పించారు? అది ఎవరిని చాలా ఎంట్రీ లెవెల్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ కదా. అంటే ఎందుకు వచ్చింది అది? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అందరూ కొనేసామంటున్నారు. నిజంగా మీరు అమ్మబడ్డారా? ఐఎమ్ సారీ, నేను ఆ నమ్మకం దాంతో అడగట్లేదు. అంటే ఎంత రిస్క్ ఉన్నా జర్నలిజం అనేది లోపలికి వెళ్ళాలి కదా. ఇప్పుడు అక్కడ ధర్మస్థలి కర్ణాటకలో ఒకటి ఉంది, ఎందుకు తమంతరి తాముగా లోపలికి వెళ్తున్నారు? శవాల్ని ఓన్లీ అక్కడ దొరుకుతుంది ఎముకలే, దాన్ని కూడా మీరు కెమెరాతో బయట లాగుతున్నారు కదా. పులివెందులలో మీ కళ్ళెదురుగా జరిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఎలా కూని అయిపోతుందో, ఒంటిమెట్లో నేను నాకు ఇంత లావునున్న వ్యక్తిని పడేసి తన్నుతూ ఉన్నారే, ఒకళ్ళు అతను లేచి కర్ర పట్టుకొని లేకపోతే గొడ్డలు పట్టుకొని ఇంకోటి పట్టుకొని లేచి తిరగబడితే ఏమైండేది? అంటే మీకున్న అహంకారం ఏంటి? అంటే మీరు ప్రభుత్వంలో ఉంటే మీరు ఏమైనా చేస్తారా? ఎక్కడెక్కడి నుంచి వచ్చి, చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చి, లేకపోతే కడప 3గా విడిపోయిన జిల్లాల నుంచి వచ్చేసి కడప మాది పాత కడప అన్నట్టుగా మీరే మంత్రులుగా ఉండి రాంప్రసాద్ రెడ్డి అరే పోలింగ్ బూత్లోకి అతను వెళ్ళిపోయి పోలింగ్ బూత్ని మేనేజ్ చేసే విధానం, పోలీస్ డిఐజీతో సహా వాళ్ళు ఎలా అయిపోయారంటే షర్ట్ మాత్రమే వాళ్ళు, నాకు తెలిసి మీరు కావాలంటే దీన్ని వేసుకోండి, మీరు డిఐజీ అతను ఉన్నది బట్టుపుర్రే, ఇది మర్చిపోయాడు, టోపీ పెట్టుకోవటం మర్చిపోయాడండి. పోలీస్ అంటే మనకి కళ్ళకి కనపడేది ఏంటంటే పోలీసు యూనిఫామ్ అండ్ హ్యాట్. మీరు ఒకసారి చూడండి, యూనిఫామ్ ఉంటూ ఉండొచ్చు, హ్యాట్ ఎక్కడికి వెళ్ళింది? హ్యాట్ని మీరు కింద పడేసారంటే దాని అర్థం ఏంటి? మీరు ఇంకొక యాక్షన్లోకి వెళ్ళినట్టే కదా, మీరు ఇంకొక మనిషిలోకి వెళ్ళారు కదా. అంటే పోలీసు కూడా పచ్చొక్క వేసుకుందా? పోలీసు కూడా వేరే రూపంలో వెళ్ళిందా? అంటే ఇన్ని అవకతవకతల మధ్య జరిగినటువంటి ఎన్నికని అది ఒక ఎన్నిక అంటావా?
అసలు ఓటర్స్ మొత్తాన్ని మీరు ఎవరిని రానిచ్చారు అక్కడికి? ఓటర్స్ని భయభ్రాంతులు చేసేసి నిన్న లేడీస్ అండి, మీరు ఆ విజువల్ చూస్తూ ఉంటే మొత్తం ఎవరి లేడీస్ అని నేను నాకున్నటువంటి పరిచయాల ద్వారా నేను కడపలో, పులివెందుల్లో, ఒంటిమిట్లో నాకున్న పరిచయాల ద్వారా నేను అడిగితే ఫోన్లో ఎంక్వైరీ చేస్తే ఎవరు బయటకు వచ్చి మాట్లాడుతున్న లేడీస్ ఎవరంటే అందరు దళితులే.